దేవుని నామన స్తోత్రాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగుండారా? మీ అందరికీ నా వందనాలు హృదయపూర్వకంగా. హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ అడ్వాన్స్గా. మరి దేవుడు ఈరోజు మనం పరిశుద్ధ లేఖనంలోకి వెళ్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము ఫస్ట్ కాంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినముల్లో యూదా బెత్లెహేములో యేసు పుట్టి ఉన్నాడు. పిమ్మట ఇదిగో తూర్పు జ్ఞానుల దేశము నుండి యెరూషలేముకు వచ్చి యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడని అడిగాను. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ సహాయం దయచేయి. మీ యొక్క జీవవాకులతో ప్రతి వారితో మాట్లాడి మీ దాసులను మరుగుపరిచి మీ బలమైన వర్తమానాల ప్రతిబిడతో మాట్లాడి ప్రతి హృదయాలు మీరు సంతోషం ఆనందాన్ని కలగజేసి ఒక నూతనంగా మళ్ళీ మమ్మల్ని సరిచేసి బలమైన కార్యాలు మీరు జరిగించి ప్రతి వారికి ఆనందము సంతోషము ధైర్యం ఇచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎక్కడ మనకి ఈ రోజున మరి వర్తమానము ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు మరి పుట్టిన దినము. మరి వారందరూ వచ్చి మరి జ్ఞానులు వచ్చి అక్కడికి యేసుక్రీస్తు యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు అన్నమాట. కానీ రాజుకు కూడా ఈ విషయం తెలియదు. కానీ క్రిస్మస్ అనగా మరి మనం చూసుకున్నట్లయితే చాలా అంశాలు మనకున్నాయి. కానీ ఒక 2-3 అంశాలు మనం ధ్యానం చేసుకుందాము. మొదటగా క్రిస్మస్ అనగా ఆరాధన. తర్వాత మరి క్రిస్మస్ అనగా ఇచ్చుట, అదే ప్రియ కుమారుని మనకి ఆయన ఇచ్చుట. తర్వాత మరి సమాధానం. ఇలా దేవుడు మనకి స్తుతి ఆరాధన అంటే దేవుణ్ణి మహా సంతోషం, ఇదిగో జనులందరికీ కలగబోయే సువార్తమానము మీకు చెప్తున్నానని మహా సంతోషం. అంటే పరలోక దేవదూతలు వచ్చి భూలోకములో ఆరాధించినట్లుగా మనకు కనపడుతుంది. సువార్తను ప్రకటించినట్లుగా మహా గొప్ప రాజు మన కొరకు జన్మించాడని. అంటే దేవుడు గొప్ప ఆలోచన, ఆయనది ఆలోచన ఎలా ఉందంటే చీకట్లో మనందరమే చీకట్లో జీవిస్తున్న మనల్ని చూసి దేవుడు జాలిపడి తన ప్రియ కుమారుని ఇచ్చాడు. ఆయన పుట్టినప్పుడు వెలుగు ప్రకాశించింది. హల్లెలూయా. అందుకే పరలోకములో భూలోకములో బహుగా ఆరాధన జరిగింది. ఆరాధన అంటే ఈ క్రిస్మస్ ఆరాధన అంటే మనము నిత్యము మరి ఒక పండగ రోజే కాదు కానీ నిత్యము మనం ఆయన్ని ఆరాధించే మనసు మనకు ఉండాలి. ఆనందముతో సంతోషముతో ఆరాధన మనము చెయ్యాలి. ఆరాధించబడినప్పుడు దేవుడు మరి ఆయన యొక్క ఆనందము సంతోషం మనకి ఆయన ద్వారాగా ఎంతో ఆనందము సంతోషం కలిగింది. ఎవరికంటే మరి జ్ఞానులైన వారికి, మరి వారు మార్గములో వచ్చి యూదుల రాజు ఎక్కడా అని చెప్పి అడిగినప్పుడు మరి ఆ రాజుకే తెలియదు. హల్లెలూయా. ఎందుకని రాజుకి ఏమి తెలియదు, కానీ దేవాతి దేవుడి ఉద్దేశాలు ప్రణాళికలు. అందుకే మనకి ఆయన ముందుగానే ఎలా పుడతానని చెప్పి యెషయా గ్రంథంలో మనకుంది. ఆయన యొక్క రాజ్యభారం మనకు కుమారుడు అనుగ్రహించబడేను. చెప్పండి, నిజమే కదా? ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. అందుకనే ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన మనం చెయ్యాలి అంటే మహా సంతోషము కలిగింది. చీకట్లో మనం ఉన్నాం కనుక యేసయ్య మరి ఈ 2025 రేపు దినమున మరి ప్రపంచం అంతా కూడా ఆరాధన జరిగిద్ది. ఉత్సాహంతో పాటలతో మరి ఆరాధన ఎలా ఉండాలంటే దేవుడు ఆనందించే ఆరాధన మనం చేయాలి. ఏదో ఈ లోక సంబంధమైన అంగభంగాలు ఆర్భాటాలు మరి అవి కాదు. కానీ అవి లేవు నాకు పండగకి, ఇవి లేవు నాకు, ఎందుకు నేను ఎలా ఉన్నాను, పండగ చేసుకోలేకపోతున్నాను కాదు.
పండగ అనేది మన హృదయములో నిత్యము ఆరాధన, దేవునితో సహాసము ఆరాధించినప్పుడు మరి అనేకులు మరి సంతోషముగా ఈ భూలోకంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచం మొత్తం కూడా ఆరాధిస్తా, దేవుని స్తుతిస్తా, ఘనపరుస్తా ఉన్నారు. ఎవరు ఆరాధించారు? మనకి గొల్లలు వచ్చి ఆరాధించారు, ఆనంద భరితులయ్యారు. హల్లెలూయా! ఏమయ్యారు వాళ్ళు? ఆనంద భరితులయ్యారంట. దేవుని చూసినప్పుడు ఎంత సంతోషం అంటే పట్టరానంత సంతోషముతో అన్నీ మర్చిపోయి ఈ లోక సంబంధమైన ఎయ్యి లెక్క చేయకుండా ఆనందముగా సంతోషముగా దేవుని స్తుతించి గణపరిచి, ఏమి మన వల్ల కోరుకునేది యేసయ్య మన స్తుతి ఆరాధన. ఆ ఆరాధన చేసి వారు ఇన్న వాటినన్నీ కన్న వాటినన్నే ప్రకటించుకుంటా, అనేకులకు చెప్పుకుంటా, మేము వెళ్ళి చూసి వచ్చాం, మీరు కూడా వెళ్ళి చూడండి. అది అంటే మన జీవితంలో మనము కూడా ప్రియబిడ్డలారా, మరి మనము కూడా దేవుణ్ణి ప్రతి ఆరాధనకి మనం ప్రత్యేకత. మరి క్రిస్మస్ అంటే ఇది ఒక ప్రత్యేకమైన పండగ. అంటే పండగ అంటే మనము మన హృదయంలో ఎప్పుడు దేవుడు అంటమే పండగ. కానీ ఇది ఒక ప్రత్యేకత. ఈ డిసెంబరు నెలంతా కూడా చాలా మనం ఎక్కువగా మరి దేవుణ్ణి ఆరాధిస్తా, మరి తెల్లారగట్ల కానీ సాయంత్రం కానీ ప్రతినిత్యము మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ఈ నెల ఒక్కటే కాదు మనం చేసేది, ప్రతినిత్యము కూడా ఆయన్ని ఆరాధించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా! ఎప్పుడైతే మనం నిత్యం ఆరాధిస్తూ ఉంటామో, ఎందుకంటే మన దేవుడు ఒక సంవత్సరం కాదు, ఆదియు అంతమో ఆయనే. అలప మేఘ ఉన్నాడు, మొదటివాడు కడపటివాడు, ఆయనకి అంతము లేదు, ఆయన రాజ్యము అంతము లేదు. యుగయుగాలు తరతరాలు ఆరాధనకి ఎగ్గుడైన అభిషేక్తుడిని నీవు ఏ రీతిగా ఆరాధిస్తున్నావో ప్రియ సహోదరి, ప్రియ బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఏదో నార్మల్గా క్రిస్మస్ కాదు, మనకి ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి కలిసి ఆ యొక్క ఆరాధన సంతోషముగా మనం ఆనంద భరితులుగా ఉన్నప్పుడు మనలో ఉన్న భయము, మనలో ఉన్న అనుమానాలు, మనలో ఉన్న ఆలోచనలు అన్నీ తొలగిపోయి దేవునితో మనము ఆనంద భరితులమైపోతాం. అందుకే ఈ చీకట్లో మనం ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోతున్నామనే దేవుడు మన కొరకు ఆయన దిగి వచ్చాడు. మనకు ఆనందం ఇవ్వాలని, సంతోషం ఇవ్వాలని. కేవలం ఈ భూ సంబంధమైనదే కాక పర సంబంధమైనది కూడా, పరలోకంలో యుగయుగాలు తరతరాలు ఆ యొక్క ఆనందములో నీవు నేను పాలిభాగస్తురాలు అవ్వాలని మరి మనకి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప, గొప్ప సందేశం ఇదేనన్నమాట. ఈ రోజున ఎంతమంది నిజమైన ఆరాధన జరిగించుకుంటున్నాం, నిజమైన క్రిస్మస్ ఆరాధన మనం జరిగిస్తున్నాము కదా. ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు ఆయన జన్మించాడు, మన కొరకే, కేవలం నీ కొరకు నా కొరకు. ప్రియబిడ్డ, ఒకవేళ ఇప్పుడు వరకు నీవు మరి ఆరాధన చేయలేదేమో, నువ్వు ఆరాధనకి వెళ్తలేదేమో, మందిరానికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నావేమో, మా ప్రతి ఒక్క ఆరాధనకి నువ్వు పాలిభాగస్తురాలు అయ్యి ఉండాలని చెప్తుంది. అందుకే మనకి మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అంటాడు, సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మనకి ఇక్కడేముంది? సమాధానం అంటే దేవునితో సమాధానము, అందరితో సమాధానము. ఈ లోకములో మనుషులతో నీవు మనుషుల యందు దేవుని యందు వర్ధిల్లాలి. అంటే ప్లస్ 2 మనం చేయాలి. దేవుడి ఉద్దేశం కూడా అదే. ఈ లోకములో అందరూ కూడా యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందాలి. అందుకే సువార్త ప్రకటించారు. మొదటగా దేవదూతలు ప్రకటించారు, పరలోకం నుంచి వచ్చి దేవుని వర్తమానం వారు ప్రకటించారు. రెండోది మరి ఆ యొక్క గొల్లలో ప్రకటించారు. వారు కూడా వచ్చి చూసి
ఆనందభరితులయ్యి వారు ప్రకటించారు. మన జీవితంలో కూడా మనం చూసిన దాన్ని, మనం దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తున్న విధానం బట్టి మన పట్ల ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మరి ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని దేవుడు ఎంతగానో కాసి కాపాడి మరి యొక్క సంవత్సరాన్ని మనకి ఇవ్వబోతున్నాడు కనుక నూతన సంవత్సరంలో మరి నూతన దీవెనలతో నువ్వు నేను పొందుకోవాలంటే స్తుతి ఆరాధన మనము చెయ్యాలి దేవునితో. అందుకనే ఈ లోకంలో దేవుడు మనల్ని చూసేది మనలో ఉన్న ఆనందము, సంతోషము ఆయన చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే అక్కడ అంటాడు, ఆయన భూమి మీద ఉన్న సమస్త వారికి సమాధానము, నాకు ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక. అది ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక. అంటే ఎవరు దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారో, ఆయన మరి ఉంటారో వారితో ఆయన యొక్క సమస్తము ఆనందము, సంతోషముగా ఉంటుంది. అందుకంటే క్రిస్మస్ అంటే మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయన అంటాడు, ఇక్కడ సుమేయన్ అనే భక్తుడు కూడా అంటాడు, ఇదిగో నా కళ్ళనారా నేను చూస్తున్నాను, దేవా నన్ను పోనీయము, నీ రక్షణ ఆనందము అని మరి మనకు చూస్తూ ఉంటాడు. లోకసువార్త 1వ అధ్యాయంలో ఉండిద్ది. మరి మనం చూసుకున్నప్పుడు అక్కడ మనకి సుమేయన్ అని కూడా మందిరంలో మరి యేసుక్రీస్తు పుట్టి 8వ రోజున మరి సున్నత చేయటానికి వారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ రక్షణ ఆనందం, కనులారా చూచితే నాదా నన్ను పోనేము అని. నిజమే కదా. మరి ముందుగానే మరి ఎన్ని సంవత్సరాల నుంచి రక్షణ ఆనందం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియబిడ్డ, ఇప్పుడు వరకు నీకు నిజంగా రక్షణ ఆనందం లేదేమో. ఇప్పుడైనా యేసుక్రీస్తు నీ కొరకు మరి ఒక రోజు ఉదయించాడు అనుకొని నీ హృదయంలోకి ఆ రక్షణ ఆనందాన్ని మనం పొందుకున్నట్లుగా ఈ లోకంలో మనం ఎన్నో సమస్యలతో, బాధలతో, కష్టాలతో మార్గాల్లో నడిపించబడుతున్నామేమో. ఏ స్థితి అర్థం కాక దేవునితో నీవు పాలిభాగస్తుడుగా కాకుండా తప్పిపోతున్నామేమో. మరి ఒకసారి మనము మరి దేవుని యొక్క ఆనందాన్ని పొందుకోవాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి మన కోసం ఆయన దిగి వచ్చి ఉన్నాడు. అందుకే మన దేవుని సన్నిధానంలో మనము ఆ స్తుతి ఆరాధన మనం చేయాలి. అందుకే మరి ఆ మరీ తల్లి ఆమె ఆ యొక్క గొప్ప త్యాగం ఏంటంటే ఆమె జీవితంలో మరి ఆమెకి భయం కలిగింది. ఆమెకు కూడా భయం వచ్చింది. ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకు మరి ఇలాగా నాకు నేను పురుషుడిని ఎరగని దాన్ని, నాకు ఈ పరిస్థితి ఏంది అయ్యా అని భయపడింది. అందుకే దూత అంటుంది, మరియా నువ్వు భయపడబాకు. నీవు కూడా ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏంటి నా పరిస్థితి ఇలా ఉన్నది, ఏంటి నా పరిస్థితి అని నువ్వు భయపడుతున్నావా? భయపడబాక. దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. ఈ సంవత్సరంలో నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఆయన నీ కొరకే ఉదయించాడు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన ఉదయించున్నాడు కనుక ఆయన యందు ఆరాధనతో నీవు గంతులు వేసేవాడిగా ఈ లోకములో దేవుణ్ణి గణపరిచేవారుగా, మహింపరిచేవారుగా మరి నిజమే కదా ఆయన చేశాడు. అందుకే ఆమె ఎంతగానో మరి అప్పుడు నీవన్నట్లే నాకు జరుగునుగాక ఏమంది, నీవన్నట్లే నాకు జరుగునుగాక. నిజమే. ఇప్పుడు అన్నీ కూడా ఆ ఆశలు, ఆ కోరికలు అన్నీ కూడా మరి మానేసేసి దేవుని వైపు చూసి ఈ లోక రక్షకుడు నాకు ఇంతకన్నా భాగ్యం ఏముంది, ఈ లోక రక్షకుడు నాకు కలగజేసిన దాన్ని బట్టి నాకు ఇంతకన్నా భాగ్యం ఏముంది అని, ఇంతకన్నా ఆనందం ఏముందని అన్నీ నిందలు, అవమానాలు అవన్నీ పక్కన పెట్టి ఆరాధించింది. ఆమె కూడా స్తుతించింది.
గర్భంలో ఉన్నప్పుడే ఎలిషాబెత్తుగా బంధురాల కాడికి వెళ్ళినప్పుడు అప్పుడు నీవు ధన్యురాలు అమ్మ అని చెప్పి మరి అక్కడ స్తుతి ఆరాధన ఇద్దరు కూడా ఆనంద భరితులైపోయి మరి గంతులు వేసినట్లుగా లోపలున్న శిశువులు కూడా ఆ సంభాషణ నీవు నేను దేవుని గురించి సంభాషణ చేసినప్పుడు, ఆలోచించినప్పుడు, ప్రార్థించినప్పుడు, పాటలు పాడినప్పుడు మన స్తుతి ఆరాధన దేవుడు అంటాడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరు ఎనకపోవచ్చు నీ వేదన, ఎవరు నీ బాధ తెలియపోవచ్చు, ఎవరు నీ సమస్యలో తెలియపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు నీ సమస్య, మన సమస్య దేవుడు చూస్తున్నాడు. అందుకనే మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా, గణపరిచేవారుగా మనం ఉండాలి. అందుకనే ఇక్కడ వారు వచ్చి వారు నక్షత్రాన్ని వెలుగును చూశారు. ఎవరు? యొక్క జ్ఞానులు వెలుగును చూసి వారు ప్రయాణమయ్యి వచ్చారు. హల్లెలూయా. కానీ ఆ యొక్క హేరోదు రాజు మాత్రం లేఖనాలు పరిశోధించాడు. హల్లెలూయా. అప్పుడు వరకు లేఖనాలు ఏం పరిశోధించలేదు, ఆ మార్గాలేం తెలియదు. నేనే కదా రాజుని, ఇక నాకంటే ఎవరున్నారు, ఈ లోకం అంతా ఏలేదు నేనేను, ఈ మనుషులందరినీ ఏలేదు నేనేను, ఎలా వెళ్ళినా సరే ఎట్లా వెళ్తున్నాడో మనకు తెలియదు, దేవుడికి తెలుసు ఆ విషయం. అందుకే దేవుడే స్వయంగా దిగి రావటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. హల్లెలూయా. ఇది సామాన్యమైన విషయం కాదు. దేవుడే దిగి వస్తున్నాడు, మన కోసం వచ్చి ఉన్నాడు. అందుకని మనము దేవుణ్ణి మరి గణపరిచేవారుగా, మహింపరిచేవారుగా. వారు ఎంతో ఆందోళన పొందారు. అడ్రస్ తెలియలా, రాజులకే తెలుసు, అంత ఏలే ఆయన కాబట్టి అన్నీ ఆ అడ్రస్లు ఎక్కడ ఉంటాయి. ఆ దినాల రాజులు కనుక ఇప్పుడు మనకి ఆఫీసులు ఇవన్నీ సచివాలయాలు ఉంటాయి, ఆడికి వెళ్తే అన్ని అడ్రస్లు తెలుస్తాయి. ఎక్కడ ఏంటో, ఏది ఎక్కడ మండలమో, ఎక్కడ జిల్లాలో ఏంటో, ఏ జిల్లాలో ఏం జరుగుతుందో మరి కొన్ని మనం తెలుసుకోవటానికి వెళ్ళే కార్యక్రమాలు ఉండయి. కానీ ఆ దినాల్లో రాజుగారి కాడే ఉంటాయి సమస్తము. అందుకే వారు త్రువుగా ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాజు కాడికి వచ్చి వారు అడిగి మరి దేవుని యొక్క వెళ్ళినట్టుగా వారు బంగారము, సామ్రాణము, బోళము మీరెళ్ళి స్తుతించరండి, మరలా ఇక్కడికే రండి. హల్లెలూయా. కానీ ఎప్పుడు కూడా దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చబడతాయి నీ పట్ల. ఒకవేళ నీవు కూడా ఆ దినాల్లో తెలియని మార్గాల్లో, తెలియని ఉద్దేశాలు నీలో తెలియక నడుస్తున్నావేమో, దేవుడు మాట్లాడి నిన్ను సరిచేసి ఈ యొక్క సంవత్సరంలో ఒక నూతనమైన ఒక కార్యాన్ని చేయాలని దేవుడు నీ ఎడల ఆశపడుతున్నాడు. ఆ సంతోషాన్ని, ఆనందాన్ని నీకు కూడా ఇవ్వాలని, నాకు నీకు మనకి ఇవ్వాలని దేవుడు ఎంతో మరి ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక అందుకే ఆయన మరి దిగి వచ్చి ఉన్నాడు. మరి వెళ్ళినప్పుడు మరి నిజమే కదా, 6 మార్గాలు వెళ్ళి మోకారుంచి దేవుని చూసి గణపరిచి మహింపరిచి దేవుని యొక్క కానుకలు ఇచ్చారు. వారు కానుకలు ఇచ్చారు. దేవుడు నిజంగానే సంతోషంగా, ఆనందముగా మనము కానుకలు ఇచ్చి ఆనందభరితులయ్యారని ఉంది ఇక్కడ. మరి ఆనందభరితులయ్యి వారు ఎంతో దేవుణ్ణి గణపరిచి మహింపరిచి వారు వచ్చి ఒక చోట పడుకున్నప్పుడు మరి దేవదూత వచ్చి, ఇదిగో జ్ఞానులారా, మీరు తిరిగి వేరే మార్గానికి వెళ్ళుడి. హల్లెలూయా. ఎందుకల్లమన్నాడు వేరే మార్గాన? ఆడ ప్రమాదం ఉందని దేవుడికి తెలుసు, మనకు తెలియదు. హల్లెలూయా. ఎక్కడ ఏ ప్రమాదం ఉందో, ఎక్కడ ఏముందో తెలియదు. ప్రమాదాలన్నీ అడ్డుకొని నీ జీవితాన్ని నడిపిస్తున్న దేవుణ్ణి నువ్వు ఈ రోజున గుర్తెరగాల. నీకు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటంకాలు దేవుని మార్గాల్లో, దేవుని సన్నిధానంలో మరి నీ మార్గాలన్నీ సాతాను గలిబిలి చేస్తుందేమో. ఈ రోజున నీలో నీతి సూర్యుడు ఉదయించినట్లయితే నిజంగానే మనము దేవుని యొక్క ఆ మార్గాన్ని మనము ఉంటాం. మన జీవితాల్లో మనము దేవుని యొక్క కృపని
పొందుకోవాలి. హల్లెలూయా. అందుకనే యేసయ్యకి ఎవరు కూడా స్థలం ఇవ్వలా. ఈ లోకములో రాజాతి రాజు మన కొరకు జన్మిస్తుంటే ఎవరు కూడా అక్కడి స్థలం ఇవ్వలేదు. అయినా ఆయన మరి లోకానందరికీ వెలుగు ఇవ్వటానికి, సంతోషము ఆనందం ఇవ్వటానికి దిగి వచ్చాడు మన కొరకు యేసయ్య. బెత్లెహేము పురములో ఏ గుమ్మము తట్టిన తలుపు తెరవలేదు ఆ మూర్ఖ ప్రజలు. బెత్లెహేము పురములో ఏ గుమ్మము తట్టిన తలుపు తెరవలేదు ఆ మూర్ఖ ప్రజలు. నిండు చూలాలు మరియమ్మ తల్లి, నిండు చూలాలు మరియమ్మ తల్లి. ఊరి బాట పాకలో సల్లగా యేసయ్య, ఊరి బాట పాకలో సల్లగా యేసయ్య. పాకలో పుట్టావా యేసయ్యా, పశువుల పాకలో ఉన్నావా మెస్సయ్యా. లేనివాడవై ఏమీ లేనివాడవై, లేనివాడవై ఏమీ లేనివాడవై, ధనవంతుడవై ఉండే పరలోకమును విడచి, ధనవంతుడవై ఉండే పరలోకమును విడచి పాకలో పుట్టావా యేసయ్యా. హల్లెలూయా. చూసావా ఎంత దీనత్వము కలిగి, ఎంత తగ్గించుకొని. మరి క్రిస్మస్ అని తగ్గింపు కూడా, దీనులయ్యి ఇరిగినెలిగిన హృదయముతో స్తుతి ఆరాధన మనం చేయాల ఆయన పట్ల. యేసయ్య తగ్గించుకున్నాడు కదా. ఆయన మహా సర్వశక్తిమంతుడై ఉండగా, బలవంతుడై ఉండగా, సృష్టికర్త అయి ఉండగా, ఈ పరలోకముల భూలోకం ఎలుగుతో నింపబడిన వాడై ఉండగా, అగ్ని అభిషేకాలతో పూజించబడుతున్న, ఆరాధించబడుతున్న దేవుడు మాంసమును రక్తమును ధరించుకొని, మానవ రూపం ధరించుకొని మన రక్షణ కొరకు ఆయన పశువులో ఆ యొక్క తొట్టులో పరొండ పెట్టి, మరి వారు ఇచ్చిన వారు కూడా ధన్యులే, ఆ స్థలం ఇచ్చిన వారు ధన్యులు. మరి దేవునికి నిజమే కదా, ఇంత తగ్గించుకొని ఆయన మన కొరకు వచ్చాడు. మనము కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సింది తగ్గింపు, ప్రేమ, మరి ఆరాధన, మరి సమాధానము, మరి ఇవన్నీ మనలో సమకూర్చుకొని దేవుని యొక్క ఆరాధన చేసి మనము ఆనందభరితులం అవటానికి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. మన పట్ల దేవుడు ఎంతగానో మరి ఆయన ప్రేమిస్తున్నాడు. నిజమే కదా. అందుకనే మరి బంగారం అనక ఘనతకు సాదృశ్యం, మరి సాంబ్రాణి అనగా మరి సువాసన, మరి బోళం అనగా సేదు అంటే సిలువకి సాదృశ్యం. అంటే మనలో ఘనమైన దేవుణ్ణి ఘనంగా ఘనపరచాలి, మనలో సువాసన కలిగిన మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన సిలువను ఎత్తుకొని మనము ఈ లోకములో జీవించాలి. హల్లెలూయా. ఆయన రాకడికి మనం సిద్ధపడాలి. నిజమే కదా. ఇంత దేవుడు మరి మన కోసం ఆయన చేస్తున్న త్యాగాన్ని ఎన్నటన్నిటికి మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు. ఏది ఏమైనా సరే ఒకవేళ నీకు సెలవు ఇవ్వలేదు, ఈరోజు సెలవు పెట్టుకో, ఈరోజు నీకు ఎన్నో పనులు పెట్టుకోబాక. రేపు దినాన్ని నువ్వు దేవుణ్ణి నిజముగా ఒక్కరోజే కాదు, రోజు మనం దేవుని యొక్క మన హృదయంలో దేవుణ్ణి మనసారా ఆనందముగా సంతోషముగా ఆరాధించి మన దేవుని నామాన్ని మహింపరిచేవారుగా, ఘనపరిచేవారుగా, తను తగ్గించుకొని దేవుని హెచ్చించేవారు ధన్యులు. హల్లెలూయా. మనం తగ్గించుకొని ఆయన హెచ్చించేవారుగా మనం ఉండాలని మరి దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మన జీవితాలు దేవునిలో సమర్పించుకొని మరి స్తుతి ఆరాధన మనం నిజమే మనకి గుణలక్షణాలు మనలో ఉన్నాయా లేవా, ఈ తగ్గింపు జీవితం, ఈ స్తుతి ఆరాధన, మరి దేవుని యొక్క సమాధానము, ఆయన ప్రేమగా తన కుమారుణ్ణి మనకిచ్చాడు. అలాంటి మనము
నిజంగానే ఇవన్నీ మనలో అలంకరించుకొని స్తుతి ఆరాధన చేసి దేవుని గణపరచాలని దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల దేవ స్తోత్రాలయ్యా, సహాయం దయచే ఈరోజు నాయన మరి ఈ ఆరాధన మీ యొక్క జీవవాక్కులతో మాట్లాడిన ప్రతి మాటని ప్రతి బిడ్డకి సంతోషము, ఆనందము, సమాధానము దేవా మీ కోణంలో నుంచి ప్రతి ఒక్క మాటని మా హృదయాలు నాట్యం చేసి నాయన బిడ్డలకి ప్రతి వారికి నాయన ఏ దుష్టుడికి అధికారం లేకుండా ప్రతి బిడ్డ నీ సన్నిధానంలో వారు బహుగా అయ్యా ఆనందించేవారుగా గణపరిచేవారుగా ఈ సంవత్సరంలో అయ్యా వచ్చే సంవత్సరం దాకా మీ బిడ్డలను కాసి కాపాడి మరి యొక్క నూతన సంవత్సరం దయచేయనైన ఎవరి దుఃఖము వేదన కొట్టివేసి మీ వారిలో ఎలుగు ప్రకాశింపజేసి చీకటి ప్రభావాలు తొలగించి బిడ్డలందరికీ మంచి ఆనందము సంతోషము గుండే కృప దయచి ప్రతి బిడ్డను దర్శించండి. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రతి బిడ్డను దర్శించి వారి జీవితాల్లో గొప్ప వెలుగునిస్తున్నాయి. యేసయ్య స్తోత్రాలయ్యా. సాతాను బంధకాలు తొలగించి ప్రతి ఫ్యామిలీ ప్రతి కుటుంబం ప్రతి ఒక్కర ఈ జీవితాల్లో మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. దేవా నిజమే కదా ప్రభా, మా కొరకు ఎంతగానో త్యాగం చేసేవు. మనం త్యాగం చేసే మనసు నాయన ప్రతి యవనస్తుడికి యవనస్తులకు దయచే ప్రతి తల్లికి తండ్రులకి నాయన ఫ్యామిలీ కుటుంబాలకి మా దేశ రాష్ట్ర సమస్తానికి మీ ఎలుగుతో నింపి మీ నూతన యొక్క జీవగాలైన ఆరాధన చేసి నిన్ను గరపరిచే బిడ్డలుగా ఉండి దేవులతో నింపమని నజరేయుని యేసు మడుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.